గమనించండి, బైబిల్ వాక్యం చెప్పేది ఏంటి అంటే, ఎవడూ కూడా కొత్త ద్రాక్ష రసాన్ని పాత తిత్తులలో పోయరు. ఒకవేళ మొండిగా క్రొత్త ద్రాక్ష రసాన్ని కానీ పాత తిత్తులలో పోస్తే ఆ తిత్తులు ఏమైపోతాయి? పిగిలిపోతాయి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక మాట. మరి తిత్తులు అంటే ఆ దినాల్లో మరి చర్మంతో తయారు చేసిన చిన్న బ్యాగులు అంటుండే, దానిలో వారు ద్రాక్ష రసాన్ని పోసుకొని మనం మంచినీరు ఎలా తాగుతామో వారు ద్రాక్ష రసాన్ని ఎక్కువగా సేవిస్తూ ఉండేవారు. అయితే ఇక రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, ఒక్కసారి ఎవడను పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసమును పోయడు. పోసిన ఎడల, ఒకవేళ పోసిన ఎడల ద్రాక్ష రసము ఆ తిత్తులను పాడు చేయును, రసమును తిత్తులను చెడిపోతాయి అని రాస్తున్నాడు. అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలోనే పోయవలెను. ఈరోజు నూతన సంవత్సరంలోనికి వచ్చిన ప్రభు మనతో చెప్తున్న ఒక సమాచారం ఏమిటి అంటే, ద్రాక్ష రసము ఒక ఆనందానికి సాదృశ్యము, దేవుని యొక్క ఒక ఆశీర్వాదానికి అది సాదృశ్యము. తిత్తులు అనేది మన హృదయము, మన జీవితం. ఈరోజు ఈ మన జీవితము కానీ పాతగానే ఉంచుకొని దేవుడిచ్చే ఈ ఆశీర్వాదాలు, ఈ ఆనందంతో దీనిలో నింపాలి అనుకుంటే ఆనందము ఉండదు, ఆనందము దుఃఖంగా మార్చబడుతుంది. కనుక దేవుడు ఇచ్చే ఆ ఆనందాన్ని చక్కగా మనం అనుభవించాలి అంటే, ఆ ఆశీర్వాదాలని మనం తీసుకోవాలి అంటే, ఇక్కడ అంటున్న తిత్తులు ముందు బాగు చేయబడాలి. పాత తిత్తులను తీసివేయాలి. పాత తిత్తులు తీసివేయకుండా ఈ నూతన సంవత్సరంలోనికి వచ్చిన నీవు ఆ దేవుడిచ్చే ఆ ఆశీర్వాదాలను దీనిలో నింపుకోవాలి అని ప్రయత్నం చేస్తే అది నిలబడదు. అవి ఇవి అంతా కూడా మనకి నష్టమే అనే వచనాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. సంగమా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోండి, ఈ 2026వ సంవత్సరం మన ముందు ఉంది. ఈ సంవత్సరము ఎలా ఉంటుందో మీకు తెలుసా? తెలీదా? దీవెనకరంగా ఉంటుంది అంటారా, లేదా ఆటంకాలు ఇబ్బందికరంగా ఉంటుంది అంటారా? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మనము ప్రవేశించిన ఈ 2026వ సంవత్సరము ఎలా ఉంటుందో మనకెవ్వరికీ తెలియదు. ఈ సంవత్సరంలో ఎలాంటి సమస్యలు మన ముందుకు రాబోతున్నాయో, ఎలాంటి వాటిని మనం ఫేస్ చేయబోతున్నామో, ఎలాంటి భయంకరమైన మన ముందుకు రాబోతూ ఉన్నాయో ఎవరికి కూడా తెలియదు. అందుకే ప్రభు అంటాడు, ఇప్పుడు మీరు ఈ వెళుతున్న మార్గము ఇంతకు ముందు మీరు వెళ్ళిన మార్గము లాంటిది కాదు. ఈరోజు 2026వ సంవత్సర ప్రయాణాన్ని ప్రారంభించాం. ఇది మొదటి దినం. ఈ మొదటి దిన ప్రయాణంలో ఉండగానే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థం కావాలి. ఈ సంవత్సర ప్రారంభంలోనే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, ద్రాక్ష రసము పాత తిత్తులలో పోయవద్దు. ఒకవేళ పాత తిత్తులలో పోస్తే తిత్తులు పిగిలిపోతాయి, రసము చెడిపోతుంది, మీకే ఆనందము, ఏ దీవెన కూడా ఉండదు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం ఎలా ఉంది? ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? ఆయన అంటున్నాడు, మీరు వెళ్ళబోయే ఈ వెళ్ళే త్రోవ ఇంతకు ముందుగా నీవు వెళ్ళినది కాదు. ఏమండి, 2026వ సంవత్సరం ఇంతకు ముందు మనం చూశామా? లేదు.
మనం చూడలేదు. అందుకు ప్రభు ముందుగానే చెప్తున్నాడు, మీరు వెళ్ళు త్రోవ, మీరు వెళ్ళే త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను, మీరు దానిని జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో నువ్వు జాగ్రత్తగా గుర్తుపట్టాలి. సంగమా, మీరు గమనించండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తికి ఒక కారు ఉంది. అయితే కారు వేసుకొని ఒక దూర ప్రయాణం చేయటానికి తన దగ్గర ఉన్న డ్రైవర్ని పిలిచాడు. డ్రైవర్ని పిలిచి కారు సిద్ధపరచు, పలానా ప్లేస్కి మనం వెళ్ళాలి అని ఆ డ్రైవర్కి సూచించాడు. అయితే ఈ లోపు యజమానుడు అన్ని సిద్ధపడి వచ్చే లోపు మరి ఈ వ్యక్తి కారుని సిద్ధపరిచాడు. మరి యజమానుడు వచ్చి కారులో కూర్చున్నాడు. అయితే కారు ప్రయాణం కొనసాగింది. కొద్ది సమయము కారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ యజమానుడు అంటున్నాడు, అయ్యా, ఈ కారులో కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఏంటి కారుని నువ్వు శుభ్రం చేయలేదా అని అడిగాడు. అయితే ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు చెప్తున్నాడు, నేను కారు బాగా శుభ్రం చేశాను, లోపల బయట అంతా చాలా క్లీన్ చేశాను అని చెప్పాడు. అయితే ఆ యజమానుడు చెక్ చేశాడు, ఏది బయట అంత క్లీనింగ్ గా ఉందా, లోపల క్లీన్ గా ఉందా అంటే అంత క్లీన్ గానే ఉంది. అయితే అంత క్లీన్ గానే ఉంది, ఆయన ఎక్కడి నుంచి వస్తుంది బ్యాడ్ స్మెల్ అనుకున్నాడు. సరే, మరలా కారుని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. మరి కొద్ది సమయం వెళ్ళిన తర్వాత ఆ స్మెల్ తగ్గలేదు. అయితే ఆ యజమానుడికి ఒక డౌట్ వచ్చి అడుగుతున్నాడు, నీవు చక్కగా స్నానం చేసి వచ్చావా అని అడిగాడు. నీవు వచ్చేటప్పుడు కారు శుభ్రంగానే ఉంది, లోపల బయట కారు చాలా శుభ్రంగా ఉంది, మరి నువ్వు స్నానం చేసి వచ్చావా అని అడిగాడు. అయితే ఆ వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా, నేను చక్కగా స్నానం చేశాను, ఇదిగో మంచి వస్త్రాలు నేను ధరించాను, మంచి పెర్ఫ్యూమ్ని నేను వాడుకున్నాను, చూడండి నేను ఎంత ప్లెజెంట్ గా ఉన్నానో అని యజమానుడికి తెలియజేశాడు. చూసినప్పుడు చాలా చక్కగా తన వస్త్రాలు, తనున్న పరిస్థితి అంతా కూడా బాగానే ఉంది. అయితే ఎక్కడి నుంచి వస్తుంది బ్యాడ్ స్మెల్ అని ఆలోచిస్తూ మరలా కారు కొంత సమయం ముందుకు కొనసాగుకుంటూ వెళ్ళిపోయింది. మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి ఆ స్మెల్ తట్టుకోలేక యజమానుడు అడుగుతున్నాడు, నీవు కారు క్లీన్ చేశావు, ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా బాగా క్లీనింగ్ గానే ఉంది, నువ్వు చక్కగా స్నానం చేశానని చెప్తున్నావు, బట్టలు మంచివే వేసావు, అంతా బాగానే ఉంది, నువ్వు వేసుకుంటున్న సాక్స్ నువ్వు మార్చావా లేదా అని అడిగాడు. లేదయ్యా, నేను సాక్స్ మార్చలేదు అని చెప్పాడు. అయితే యజమానుడు, ఇదిగో ఈ సాక్స్ తీసి పారేసి ఇదో కొత్త సాక్స్ ని నీ కాళ్ళకి ధరించుకో అని చెప్పాడు. ఇతను వెళ్ళాడు బయటికి. మరి ఇచ్చిన సాక్స్ శుభ్రంగా మరి కాళ్ళు కడుక్కొని చక్కగా సాక్స్ ధరించుకొని మరలా కారులో వచ్చి కూర్చున్నాడు. మరలా కారు ప్రయాణం ముందు కొనసాగింది. అయితే ఈ కారు ఈ ప్రయాణం కొనసాగుతున్నప్పుడు ఆ స్మెల్ అయితే పోలేదు, ఆ బ్యాడ్ స్మెల్ అలానే వస్తుంది. అయితే ఆయన అడిగాడు, నీ సాక్స్ని మార్చుకోమని చెప్పాను కదా, నువ్వు మార్చుకున్నావా అని. లేదు, నేను మార్చుకున్నాను, ఇదిగో మీరు ఇచ్చిన కొత్త సాక్స్ని నేను ధరించాను అని చెప్పాడు. అయితే నీ పాత సాక్స్ని ఏం చేశావు అని అడిగాడు. ఇదిగో పాత సాక్స్ నా జేబులోనే ఉన్నాయి అని చెప్పాడంట. పాత సాక్స్ ఎక్కడ ఉన్నాయి? నా జేబులోనే ఉన్నాయి. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా ఈ 2025 సంవత్సరం ముగించుకొని 2026 సంవత్సరంలోనికి ప్రవేశించే మనము కూడా బహు జాగ్రత్తగా చూసుకోవాలి. లేదా మన జీవితం అంతా కూడా మనకి సంతోషంగా ఉండదు, ఎదుటికి వారికి కూడా సుఖాన్ని ఇవ్వదు ఇది. అందుకే ప్రభు అంటున్నాడు, పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసాన్ని పోయొద్దు,
తిత్తులు మార్చు. తిత్తులు మార్చి నువ్వు ద్రాక్షారసం పోయాలి. ఒకవేళ తిత్తులు మార్చకుండా నీవు గాని ద్రాక్షారసాన్ని పోస్తే అది చాలా నష్టము. ఈరోజు మనం కూడా అంతే. మనం చేసే పనులు అలానే ఉన్నాయి. ఎందుకు? సంవత్సరం ఏమంటే సంవత్సరము గడుస్తూ వచ్చింది కదా. అందుకే బైబిల్ గ్రంథంలో అనుకుంటాం, సంవత్సరములు గడుచుచుండగా నీ కార్యములు నూతన పరుచు దేవా. నూతన పరచాలంట. ఎలా నూతన పరుస్తాడు ఆయన? నూతన పరుచుకోమని చెప్తున్నాడు మనకి. మనం నూతన పరుచుకోమని ఆయన చెప్తున్నాడు. దేవుని యొక్క కార్యాలు మనం చూడాలి అంటే ఖచ్చితంగా మనం నూతన పరుచుకోవాల్సిందే ఈ నూతన సంవత్సరానికి వచ్చే మనందరం కూడా. ఈ కొత్త సంవత్సరంలో అసలు 2026 సంవత్సరము చాలా మంది హ్యాపీ న్యూ ఇయర్ అనే విషయం తెలియజేస్తారు కదా. ఏంటి అసలు హ్యాపీ? ఏముంది సంవత్సరంలో చెప్పండి. అసలు హ్యాపీ ఏంటి? ముళ్ళు 12 గంటల ముళ్ళు రాగానే కాసుకొని కూర్చుంటాం అంటే ఆ సమయమేనంటారు మన హ్యాపీ. అసలు సంవత్సరంలో హ్యాపీ ఉందేముంది? అందుకే బైబిల్లో చెప్తాడు, ఇంతకు ముందు జరిగినదే ఇప్పుడు కూడా జరుగుతుంది అని చెప్తాడు. చదవండి ఒకసారి. ఈ కొత్త సంవత్సరం గురించి మనకు అర్థం కావాలి. ఈరోజు లోకమంతా కూడా కొత్త సంవత్సరంలోనికి ప్రవేశిస్తూ ఈ కొత్త సంవత్సరము ఎలా ఉంటుందో అని వారు చాలా ప్రణాళికలు వేసుకున్నారు. జ్యోతిష్కులు చెప్తున్నారు. ఎవరు చెప్తారు వారికి? ఏం చూస్తారు వారు? ఏం చూస్తారమ్మా? ఏది గతంలో మనం చూడలేదా? కొత్త సంవత్సరం వస్తుంది అంటే ఏం చూస్తావు? మన జాతకాలు చూస్తాము, రాశి ఫలాలు చూస్తాము. చూసి అబ్బా ఈ సంవత్సరం నాకు బ్రహ్మాండంగా ఉంది అని. ఈరోజు లోకములో నీ జాతకాలు ఎవరు ఎన్ని చెప్పినా సరే ఈ 2026 సంవత్సరం ఎలా ఉందో అది ఎవరికీ తెలియదు. మనిషి ఆనందంగా హ్యాపీ న్యూ ఇయర్ అని కొత్త సంవత్సరానికి అడుగు పెట్టుకుంటున్నాడు. ఆనందం కొన్ని గంటలు మాత్రమే, కానీ ఏమి హ్యాపీయో మనిషికి తెలియదు. మనిషికి ఎలా కనిపిస్తుందో తెలుసా? చదవండి ఒక్కసారి. ప్రసంగి పుస్తకములో 1వ అధ్యాయము 4వ వాక్య భాగం. తరము వెంబడి తరము, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నవి. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ ఉండును. సూర్యుడు ఉదయించును, సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడమ్మా. సంవత్సరాలు గడుస్తున్నాయి కదా. సూర్యుడు ఇటు ఉదయించే సూర్యుడు అటువేమన్నా ఉదయిస్తాడా? ఎన్నో తరాలు గడిచిపోయినాయి కదా. దేవుడి వాక్యం చెప్తుంది భూమి స్థిరంగా ఉంటుంది. కానీ ఈరోజు ఈ నూతన సంవత్సరము అనుకుంటున్నాం కదా, నూతనమైన ఏదో మనం చూడాలి అనుకుంటున్నాయి. ఈరోజు అనేకమైన వ్యక్తులు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అయితే అక్కడ ప్రభు అంటున్నాడు, సూర్యుడు ఉదయించును, సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు. తాను ఉదయించు స్థలము, ఉదయించిన స్థలము మరలా చేరుటకు త్వరపడును. సూర్యుడు త్వరపడుతాడు. ఎక్కడైతే ఉదయించాడో మరలా అదే ప్లేస్ కు సూర్యుడు వెళ్ళిపోతాడు. తరమటి తరం ఎన్ని తరాలు గడిచినా జరుగుతున్న క్రమం ఇదే. ఇంకేం చెప్పాడు? గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలా తిరుగుచు, ఇలానే తరతరాలు ఇలానే తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. తిరుగుతానే ఉంది. ఎన్ని తరాలైనా మార్పులే. భూమి ఒక్కటే స్థిరంగా ఉంది. సూర్యుడు తిరుగు తన ప్రదేశానికి వస్తున్నాడు. గాలి తన యొక్క క్రమాన్ని అది కొనసాగిస్తూ ఉంది. నదులన్నీ సముద్రములో పడుతూనే ఉన్నాయి. అయితే సముద్రము నిండటం లేదు. నదులు ఎక్కడి నుంచి పారుతూ ఉన్నాయో అక్కడికే అవి మరలా అక్కడికే వెళుతూ ఉంటాయి. సైకిల్ ఇది.
ఎన్ని నీరు నదులు సముద్రంలోకి వచ్చినా, ఎన్ని వరదలు సముద్రంలోకి వచ్చినా, నువ్వు అనుకుంటే ఎన్నొచ్చినా కూడా సముద్రము నిండదు. నదులు ఎక్కడి నుంచి వస్తున్నాయో మరలా అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఇంకేమిటంట? ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నవి. మనుషులు దాన్ని వివరింపచాలరు. చూచుట చేత కన్నులు తృప్తి పొందటం లేదు. వినుట చేత చెవికి తృప్తి కలగటం లేదు. మునుపు ఏదైతే ఉన్నాయో అదే ఇక ఉండబోవునది. మునుపు జరిగినదే 2025 సంవత్సరంలో ఏముందో దేవుడి వాక్యం చెప్తుంది. మునుపు ఉన్నదే ఇక ఉండబోవును. మునుపు జరిగినదే ఇక జరగబోచున్నది. సూర్యుని కింద నూతనమైనది ఏదియు లేదు. ఇది నూతనమైనది అని కొంతమంది వచ్చి ఇదిగో ఇది నూతనమైనది అని ఒకదాన్ని గురించి ఒకటి చెప్పును. ఒకదాని గురించి ఏదైనా ఒకటి తీసుకొచ్చి ఇది నూతనమైనది అని ఒక వ్యక్తి చెప్తే అదియును మన ముందున్న తరములలో ఉన్నదే. ఏది నూతనమైనది లేదు అని చెప్తున్నాడు. తరతరాలు గడుచుకుంటూ వస్తున్నాయి, కానీ ఈ భూమి మీద నూతనమైనది ఏది లేదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు లేదు? నూతనమైనది ఎందుకు లేదు మనిషికి? దేవుడు నూతన కార్యాలు చేయటం లేదా? ఎందుకు నూతనమైనది లేదు? దేవుడు ఎప్పుడూ కూడా నూతన కార్యాలు చేసే దేవుడు, నూతనమైన చేసే దేవుడు. ఈరోజు ఆ నూతనమైన వాటిని ఈరోజు మనం అనుభవించలేకపోతున్నాం. ఆ నూతనమైనది ఏంటో ప్రభు ఏది ఇస్తున్నాడో నూతనమైనది అది మేము ఎరగక దాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ఈరోజు లోకమంతా అనుకుంటుంది ఏదో కొత్త సంవత్సరం అని. వారు అక్షరార్థంలో ఈ పైన ఏదో జరుగుతుందని వాళ్ళు చూస్తున్నారు, కానీ వారికి ఏమీ కనిపించదు. జరిగింది జరుగుతున్నట్లుగాని ఇలానే సైకిల్ కనిపిస్తుంది. సూర్యుడు తిరుగుతానే ఉన్నాడు, గాలి తిరుగుతూనే ఉంది, నీరు వస్తుంది పోతుంది, అన్ని కూడా ఇలానే జరుగుతూ ఉన్నాయి. ఎన్ని తరాలైనా ఇది ఎలానే జరుగుతూ ఉంది. కానీ ఈరోజు సంగమా, లోకం ఎదురు చూసింది, లోకానికి నూతనమైనది ఏమీ కనిపించలేదు. దేవుడు తన పిల్లలకి తెలియజేసే విషయం ఒకటే. ఆయన అంటున్నాడు, బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే, ఇదిగో నేను ఒక నూతనమైన క్రియను నేను చేయుచున్నాను అని ఉదయకాలం సంఘంతో చెప్తున్నాడు ఆయన. ఇదిగో నేను ఒక నూతనమైన కార్యాన్ని చేయబోతున్నాను. సంగమా, ఒక నూతనమైన కార్యాన్ని ప్రభు చేయబోతూ ఉన్నాడు. నువ్వు జాగ్రత్తగా ఈ ఉపదేశాన్ని ఆలకించగలిగితే ఖచ్చితంగా 2026 సంవత్సరం ప్రతి ఒక్కరికి దీవెన సంవత్సరంగా మార్చబడవలసిందే. సంవత్సరం ఎలా ఉన్నా, సంవత్సరంలో పరిస్థితులు ఎలా ఉన్నా, కోవిడ్ లాంటి భయంకరమైన తెగుళ్ళు వచ్చినా, భూకంపాలు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, యుద్ధ సమాచారాలు వచ్చినా, ఎన్ని సంవత్సరంలో వచ్చినా సరే ఆ సంవత్సరము దేవునికి దీవెనకరంగానే నడిపిస్తాడు. ఎందుకో తెలుసా? ఈరోజు 25వ సంవత్సరంలో నుంచి 26వ సంవత్సరంలోనికి మన చెయ్యి పట్టుకొని నడిపించిన మన దేవుడు మనతో ఉన్నాడు. మన చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు ఆయన. అయితే ఇంకా అక్కడ ఏం రాశాడు? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నేను ఒక నూతనమైన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఇప్పుడే నువ్వు అనుకోవచ్చు, ఎప్పుడు నూతన కార్యం చేస్తాడు ఆయన? ఈ రెండింగా మరలా డిసెంబర్లోనా? ఎప్పుడు చేస్తాడు ఆయన? దేవుడి వాక్యం చెప్తుంది. ఈరోజు చాలా సందర్భంలో మన పిల్లలు కొన్ని వస్తువులు మన దగ్గర అడుగుతారు. అడిగినప్పుడు వారికి ఈ రోజు కాదు రేపిస్తాము అని చెప్పామనుకోండి, వారు ఏమని గొడవ చేస్తారు? వారు ఇప్పుడే కావాలి.
ఎప్పుడు? ఒరే రేపు చేస్తా, రేపు కాదు నాకు ఇప్పుడే, ఇప్పుడే అయితేనే వాడు కామ్గా ఉంటాడు. ఇప్పుడు కాదు రేపు అన్నావా వాడు ఏడుపే. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు వాయిదా వేస్తే మనం తట్టుకోలేం. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందో తెలుసు అక్కడ? ఇప్పుడే అది ఇప్పుడే, ఇప్పుడే. నువ్వు విశ్వసించగలిగితే దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. అది ఇప్పుడే మలుచును. మీరు దాన్ని ఆలోచింపరా? మీరు దానిని ఆలోచింపరా? మీరు ఆలోచించరా? గత సంవత్సరంలో ఏమి జరగలేదు అనుకుంటున్నావు. ఎన్నో సంవత్సరాలు గడిచాయి. అయ్యా ఏ సంవత్సరం నీకు బాగుంది అని అడిగితే చాలా మంది చెప్తూ ఉంటారు, గత దినాలే బాగున్నాయండి ఇప్పుడు కన్నా. అంటే మనం నూతన పరచబడట్లేదు. అయ్యా ఈ సంవత్సరం ఎలా ఉంది? 2025 సంవత్సరం అని అడిగితే 2023 సంవత్సరమే నాకు బాగుంది అనేవారు ఉన్నారు. అయ్యా 2023 ఎలా ఉంది అని అడిగితే నాకు 2022 బాగుంది అనేవారు ఉన్నారు. నూతన పరచటలేదు, నూతన పరచబడటలేదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇప్పుడే అది మలుచును. ఏంటంటది? మలిచేది ఏంటి? ఇప్పుడే నూతనమైన ఒక కార్యాన్ని దేవుడు మన పట్ల చేస్తాను అని చెప్తున్నాడు. ఎలాంటి అద్భుతం అంటది? నేను అరణ్యములో త్రోవ కలుగు చేస్తాను, ఎడారిలో నదులు పారజేస్తాను. నేను ఏర్పరుచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. నా పిల్లలకే నూతనమైనది ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఆయన అంటున్నాడు నా పిల్లలకి నూతనమైన కార్యాన్ని చేస్తాను. ఈ 2026 సంవత్సరం ఖచ్చితంగా దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని చేయబోతున్నాడు. నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే. ఈరోజు ఎందుకు మనిషి క్రైస్తవుడు ఎందుకు అవి పొందుకోలేకపోతున్నాడో తెలుసా? నమ్మకం లేదు మనలో, నమ్మకములే. అందుకే ప్రభు అంటాడు వారిలో అనేక మంది నమ్మకపోవటం వలన వారు నశించిపోయారంట, దేవునికి దూరం అయిపోయారంట. అనేక మంది నమ్మటం లేదంట. వారిలో అనేక మంది. ఈరోజు నువ్వు గమనించు, విశ్వాసం ద్వారా నువ్వు సమస్తాన్ని పొందుకోగలవు. మనకు కావాల్సింది విశ్వాసం, దేవుడి మాట మీద నమ్మకం. నడి సముద్రములో పర్వతములు మునిగినను, నడి సముద్రములో పర్వతములు మునిగినా కానీ దేవుని మాట చెక్కు చెదరదు. చేస్తాను అన్న దేవుడు ఖచ్చితంగా చేసి తీరుతాడు. అందుకే అక్కడ అంటున్నాడు ఇప్పుడే అది మలుచును అని చెప్తున్నాడు. ఒక విషయాన్ని మీరు గమనించండి. ఒక నూతనమైన కార్యాన్ని దేవుడు మన జీవితంలో జరిగించాలి అంటే మనం చేయవలసింది ఒకటి ఉంది. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని నా కుటుంబంలో చేయాలి అని మీరు ఆశపడితే దేవుడు మనకు ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాడు. మీరేం చెయ్యాలో ఆయన చెప్తున్నాడు. మీరు అది చేస్తే ఈ నూతనమైన కార్యము మీ జీవితాల్లో జరుగుతాయి. ఏమిటో చూడండి, 18వ వచనం. మునుపటి వాటిని గమనించండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకు, నీవు జ్ఞాపకము చేసుకోవద్దు. నువ్వు చేయవలసింది ఇదే. ఇది కష్టం అంటారా, సింపుల్ అంటారా? మునుపటి వాటిని ఏమైనా బొరివేశాడా? ఏమైనా మొయ్యమని చెప్పాడా? ఏమీ అనలా. ఏమన్నాడు అక్కడ? మునుపటి వాటిని నీవు జ్ఞాపకము చేసుకోవద్దు. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. అసలు తలంచుకోవద్దు, జ్ఞాపకము చేసుకోవద్దు, అసలు తలంపులోకి రానివద్దు. ఈరోజు మీరు గమనించండి, క్రైస్తవుడు ఈరోజు తరమబడుతూ భయంకరమైన శోధన అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని చేయాలి అనుకుంటుంటే కానీ చెయ్యలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా?
ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమి చెప్పాడు? మునుపటి వాటిని నీవు జ్ఞాపకము చేసుకోకుండా నీవు విడిచిపెడితే చాలు. కష్టమైన పని అంటారా, చిన్న పని అంటారా? ఇది మాట్లాడాలి. ఏమ్మా, ప్రభు ఏం చెప్పాడు? మునుపటి వాటిని నీవు జ్ఞాపకం చేసుకోవద్దు అని చెప్పాడు. ఇది కష్టమా? కష్టమైనది చేశాడా మన మీద? తేలిగ్గా చెప్పాడా మనకి? చెప్పండి. తేలిక పనే చెప్పాడు. ఈరోజు దేవుడు పూర్వ దినములని జ్ఞాపకము చేసుకొని వద్దు అన్నాడు కదా. ప్రాచీన దినాలు, పూర్వ దినాలని అంటే గతములో జరిగిపోయిన విషయాలని జ్ఞాపకం చేసే ఒక దురాత్మ ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన దెయ్యం. ఇది క్రైస్తవ సమాజానికి దేవుని యొక్క కార్యాలు జరగకుండా అడ్డుపడి సమాజాన్ని పాడు చేసే ఒక దెయ్యం ఇది. ఏం దెయ్యం ఇది? ఏం చేస్తుంది దెయ్యం? మునుపటి వాటిని అస్తమాను నీకు జ్ఞాపకం చేసింది. నువ్వు ఏదైతే విడిచిపెట్టానంటాడో దాన్ని తీసుకొచ్చి నీకు జ్ఞాపకం చేస్తుంది. ఏమంటే మనం చేసిన పనులు చాలా ఉన్నాయి కదా. మనం చేసిన పనులు చాలా ఉన్నాయి. మనం చేసిన ఈ సీక్రెట్ పనులు ఎవరికి తెలుసు? మాట్లాడాలి మీరు. ఇంకా ముందు మనకి తెలుసు, దేవుడికి తెలుసు, దెయ్యానికి తెలుసు. దేవుడేమన్నా నువ్వు మర్చిపో, పాత వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్తిగా తీసేయి. తలంపుల్లో కూడా రానివద్దు, ఆలోచనలో కూడా రానివద్దు అని దేవుడు చెప్తే ఈ దెయ్యం ఏం చెప్పిందో తెలుసా? వాటినే జ్ఞాపకం చేసింది. ఆ రోజు మీ అత్త తిట్టింది కదా, నువ్వెందుకు ప్రేమిస్తావు? ఆ రోజు తిట్టలేదు మీ అత్త. మీ ఆయన అప్పుడు కొట్ల, ఇంట్లో నుంచి బయటికి నెట్టేసాడప్పుడు. అసలు అలాంటి భూత మాటలు మాట్లాడాడు. ఇది రోజు నీ దగ్గరికి వచ్చి ఇదే జ్ఞాపకం చేస్తాడు వీడు. ఈ రోజు నీ ఆశీర్వాదానికి, నీ దీవెన లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్తున్నాడు, పూర్వపు దినములు, మునుపుడు దినములు నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎలా నూతనమైన కార్యం జరుగుతుంది? ఈరోజు ప్రతి ఒక్క ప్రార్థన జీవితంలో ఎదురవుతున్న గొప్ప సమస్య ఏంటో తెలుసా? మనశ్శాంతి లేకుండా మళ్ళీ ఇవే మాటలు పొడుస్తూ ఉంటాయి. మన భర్త చేసినవి, మన భార్య చేసినవి, మన ఇంట్లో మన అత్త చేసినవి, కోడలు చేసినవి, మన అన్నదమ్ములు చేసినవి. వారు ఆ రోజు నన్ను పెళ్లికి పిలిచారా? వారు వెళ్తే నన్ను అవమానించలేదు, వారు నన్ను గౌరవించారా? ఎన్ని ఉంటాయో తెలుసా? నేను చెప్పింది 4 విషయాలే. మీరు గుర్తు తెచ్చుకోండి. చూడండి, వెనక్కి వెళ్ళి ఆలోచించండి. ఆలోచించే అవసరం లేదు, అన్నీ ఉన్నాయి. అన్ని రీల్లాగా తిరుగుతూనే ఉంటాయి మనకి. అది విడిచిపెట్టే వరకే, అది మరిచిపోయే వరకే, అది ఆలోచనలో కూడా నువ్వు రాకుండా దాన్ని చేసుకుంటేనే దేవుడు అంటున్నాడు, నేను ఒక నూతనమైన క్రియ చేస్తాను, నూతనమైన క్రియ చేస్తాను. ఈరోజు వాటన్నిటిని జ్ఞాపకం చేస్తాడు ఈ అపవాది. ఇంకేం జ్ఞాపకం చేస్తాడో తెలుసా? మన ప్రార్థనలో కూర్చోగానే, ఆ రోజు ఆ తప్పు చేశావు కదా నువ్వు, ఆ రోజు నువ్వు ఆ పని చేశావు కదా. ఇప్పుడేమన్నా వాళ్ళందరూ చేసిన ఎన్ని తీసుకొచ్చి చూపిస్తాడు. మరలా ఏం చేస్తాడు అంటే, ఇదిగో మన ప్రాచీన పాపాలు ఉన్నాయి కదా, ఆ రోజు అంత విగ్రహారాధన చేశావు, మరలా ఒప్పుకో. దేవుడు ఎలా ఇస్తాడు? దేవుడి ఆశీర్వాదం ఎలా వచ్చింది? ఒప్పుకో. దేవుడు అన్నాడు, ఇదిగో పాతవు గతించిపోయాయి, పాతవి గతించాయి, సమస్తము నూతనపరిచిన దేవుడు. నీ మనసులో ఆలోచన పోయేవరికి ఏ దేవుడి సహాయం నీకు అందదు. దేవుడు చేస్తాను, నువ్వు మర్చిపో అని చెప్తే అదే తవ్వుకుంటూ ఉన్నావు. తవ్వుకుంటూ ఏమొస్తుందో తెలుసా? పాత దుర్వాసన వస్తుంది. పాత జీవితంలో దుర్వాసన వస్తుంది మన దగ్గరికి.
నూతన సంవత్సరంలోకి వచ్చినా కూడా మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇదిగో ఆ వ్యక్తి అంట సాక్స్ మార్చుకొని తన జేబులో పెట్టుకున్నాడంట, విడిచిపెట్టలే. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా విడిచిపెట్టకుండా దాన్ని మనతో ఈ 2026వ సంవత్సరం ట్రావెలింగ్ చేయాలనుకుంటే అది నీకు చాలా ప్రమాదకరమండి. అది చాలా ప్రమాదకరం. ఏ కార్యం నువ్వు చూడలేవు. ఎట్టి పరిస్థితుల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి, పాత వాటి మీ జ్ఞాపకాల్లోకి రానివ్వద్దు. అదేదైనా సరే, నువ్వు చేసిన పాపమైనా, నువ్వు చేసిన విగ్రహారాధైనా, నువ్వు చేసిన ఎలాంటిదైనా సరే, దేవుడు ఒకప్పుడు దేవుడి దగ్గరికి వచ్చావు. దేవుడు కృపలో మరి ఆయన ఆ రోజు బాగు చేశాడు, స్వస్థపరిచాడు. తూర్పుకి పడమర ఎంత దూరమో మన అతిక్రమాలు, మన దోషాలు అంత దూరం చేశాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? దేనికి జ్ఞాపకం చేస్తున్నావు? ఏమంటాడు? సముద్ర అగాధములోకి పడవేశాడంట. దేవుడేమని ఇది చెప్తే వాడు అది చెప్తున్నాడు కదా, అపవాది అది మాట్లాడుతున్నాడు కదా. నీకు వాక్యం అర్థం కావాలా? నీకు వాక్యం తెలియాలి. వాక్యము ఈరోజు మనుషులు మోసం చేస్తుంది, అపవాది తంత్రాలు ఇవి. అందుకే భక్తులు అంటున్నారు, సాతాను తంత్రములు మేము ఎరగని వారం కాదు. వాడు ఎన్ని తంత్రాలు వేసినా మాకు తెలుసు, మేము మోసపో. ఈరోజు సంగమా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు క్షమించకపోతే, నువ్వు దాన్ని వదిలిపెట్టకపోతే, వారు ఎన్ని అన్నారో, ఏం చేశారో, మనం చేసినవన్నీ దేవుడు మనల్ని క్షమిస్తున్నప్పుడు, నీ సహోదరి, నీ సహోదరుడు, నీ పొరుగు వారు చేసిన వాటిని నువ్వు క్షమించకపోతే, ప్రభు ఏమన్నాడు ఒకసారి చెప్పండి. నువ్వు క్షమించకపోతే, ఈరోజు దేవుని యొక్క దీవెన కొరకు వచ్చాం. ఈ 2026 సంవత్సరం ఎంత భయంకరమైన స్థితులు మన ముందుకు వస్తాయో, ప్రతి దాన్ని కూడా మెట్టలని సదురు భూమిగా చేసి నడిపించగలిగే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. పాత వాటిని నీవు జ్ఞాపకాలకు రానివ్వద్దు. యేసుప్రభు ఏమన్నాడు? మనుషులు చేసిన అపరాధములను మీరు క్షమిస్తే పరలోకమందున్న నీ దేవుడు నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన పాపాన్ని కూడా క్షమిస్తాడు. నువ్వు గాని అవే పట్టుకొని దాన్నే జ్ఞాపకం చేసుకొని దాన్నే కక్ష తీర్చుకోవాలి, ఇది ఇదని ఒకవేళ నువ్వు అదే ఆలోచిస్తే, నీవు క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములు క్షమించడు. దానిలోనే మనం ఏమైపోతాం? అపరాధములు క్షమించకపోతే ఆ పాపములోనే ఏమైపోతాం? మనం నశించిపోతాము. చాలా జాగ్రత్తగా మీరు వాక్య భాగాన్ని మీరు ఆలోచించండి. దయ్యం బహు తెలివిగలది. ఈరోజు చూడండి, ఎందుకు వస్తాయండి జ్ఞాపకాలు? నిన్న చెప్పిన వాక్యం ఈరోజు అయితే గుర్తుండదు మనకి. నిన్న చెప్పిన వాక్యాలు గుర్తుండవు. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది నువ్వు మాట్లాడతావు. పనికిరానిది, అవసరము లేనిది నువ్వు నిత్యము జ్ఞాపకం చేసుకోవడం వల్ల నీకు నష్టం. దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని జరిగించలేడు. ఇదిగో ఇప్పుడే ఒక నూతనమైన కార్యాన్ని నేను జరిగించబోతూ ఉన్నాను. వెనక ఉన్న వాటిని మరవండి, పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకోవద్దు అని ప్రభు ఈరోజు నీకు ఇస్తున్న ఒక హెచ్చరిక. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టావు, అపవాది నువ్వు ప్రార్థనలో కూర్చోగానే విశ్వాసము మన జీవితంలో అద్భుతం చేపిస్తుందండి. మన నీతిమంతులమని కాదు, మన విశ్వాసమే మన జీవితంలో అద్భుతాలు చేపించేది. ఈ విశ్వాసాన్ని పాడు చేస్తూ రకరకాలుగా మనల్ని డైవర్ట్ చేస్తూనే ఉంటాడు అపవాది. చివరి వరకు మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. ఎవరికి తెలుసు? మీ అత్త నువ్వు గొడవ పడింది ఎవరికి తెలుసు? వాడికి తెలుసు. వాడు ఇంకెవడికి జ్ఞాపకం చేయడు. నీకు నిత్యం అదే పొడుస్తాడు. ఎందుకు ఊరుకుంటావు? ఎందుకు తగ్గాలి? ఏం మనం తక్కువ తెచ్చామా? ఇంట్లో అంత పని చేస్తున్నావు, ఆయన ఎందుకు మాట పడాలి? అవునా కదా? ఎందుకు పడాలి? ఇన్ని చెప్తాడో, ఇన్ని మాట్లాడతాడో, ఇంకా ఇవన్నీ ఒకవేళ మనసులో అది కాదు ఇది కాదు అని నిలబడ్డామనుకో, నువ్వు మొన్న అలా చేసావు తప్పు, మరి దేవుడు ఇంత కార్యం చేస్తాడు. ఒప్పుకో ఒకసారి, మరలా ఒప్పుకో రుబ్బుతా ఉంటాడు అక్కడే.
ఈ ఒప్పుకొని తవ్వుకుంటూ నువ్వు ఎక్కడ అడిగేస్తావు ముందుకు? అసలు ఎక్కడికి వెళ్తావు నువ్వు? తవ్వుకున్నట్టు ఉంటే నువ్వు ఎక్కడికి ప్రయాణం చేస్తావు? వెనక్కి తిరగవద్దు, వదిలిపెట్టావు, వెళ్ళో ముందుకే. మరి జీవితాల్లో పాత వాటిని ఏది మన ముందుకు తీసుకురావద్దు. ఈ నూతన సంవత్సరంలో మంచి తీర్మానంతో అడిగేసామనుకోండి, దేవుడు చక్కగా మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాడు. మరొక విషయాన్ని మీరు గమనించగలిగితే చూడండి, మనం ఒక నిబంధన చేసుకోవాలి దేవుడితో. ఒక నిబంధన ఏం చేసుకోవాలి? నిబంధన. చూడండి, నెహెమ్యా పుస్తకము 10వ అధ్యాయంలోకి రండి. నెహెమ్యా పుస్తకము 10వ అధ్యాయము 28వ వాక్య భాగము. మిగిలిన వారు దేవుని ధర్మశాస్త్రమునకు, ఇక్కడ దేవుని పిల్లలందరూ కూడా దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దీవెనలు లేవు, దేవునికి ఆశీర్వాదాలు లేవు. వారికి దేవుడే తండ్రి, దేవుడే అన్నీ ఆయనే అంటున్నారు, కానీ వారి జీవితాల్లో ఏ ఆశీర్వాదం లేదు, ఏదీ లేదు. అయితే వారు ఒక మంచి తీర్మానం చేసుకున్నారు. నెహెమ్యా పుస్తకము 10:28లో ఏంటంట? దేవుని ధర్మశాస్త్రమునకు, దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా, దేశము యొక్క జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకొనిన యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతనీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు. జాగ్రత్త, ఇక్కడ కొన్ని మాటలు గమనించాలి. ఇవన్నీ మనం చదువుకుని వెళ్ళే ముందు మొదట ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమి నువ్వు తీర్మానం చేసుకోవాలో గుర్తుపెట్టుకో. వీరు ఒక తీర్మానం చేసుకున్నారు. అయ్యా, గత 2025 సంవత్సరం అయిపోయింది, కానీ నా కష్టాలు అలా ఉన్నాయి, నా బాధలు అలా ఉన్నాయి, నా ఇబ్బందులు అలానే ఉన్నాయి. కానీ 2026 సంవత్సరంలో ఒక్క తీర్మానం చేసుకో. దేవుడు ఖచ్చితంగా ఒక అద్భుతం చేస్తాడు. ఆయన ఇక్కడ చెప్తున్నాడు, వీరు మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా. మొదటి కొద్దాం 28 స్టార్టింగ్ ఏనా? దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా. చూడండి, విధేయులు అవటానికి దేశపు జనులలో మీరు ఉండకుండా మీరు ప్రత్యేకంగా రావాలి అని చెప్తున్నాడు. మొదలు ఎవరెవరినంట? యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతనీయులు అందరినీ ఆయన చెప్పే మాట ఒకటే, మీరందరూ ఏం చేయాలంట? దేశపు జనులలో మీరు ఉండకుండా, వాళ్ళ పద్ధతుల్లో మీరు ఉండకుండా మీరు వేరుపరచబడాలి. సేవకులైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా, పరిచర్య చేసేవారైనా, పాటలు పాడేవారైనా, వాయిద్యాలు వాయించేవారైనా, ఎవరైనా సరే దేశ జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకోవాలి. దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని జరిగించాలి అంటే ఖచ్చితంగా దేవుడు వాక్యం చెప్తుంది, నువ్వు ప్రత్యేకంగా వేరుపరుచుకోవాలి. అందుకే ప్రభు అంటాడు, వారిలో నుండి మీరు ప్రత్యేకముగా వస్తే కానీ, వారిలో నుంచి మీరు ప్రత్యేకంగా బయలు వెళ్ళమంటున్నాడు. నువ్వు ప్రత్యేకంగా రా. దేవుడు ఆ రోజు ఎన్ని అద్భుతాలు చేశాడు తెలుసా? ఈ రోజైనా అందరూ చేశారో లేదో నీకు తెలియదు, నువ్వు ఒక ప్రత్యేకంగా బయటికి రా.
దేశ జనులు, పద్ధతులు, ఆచారాలు ఏమన్నా సరే నువ్వు ప్రత్యేకంగా రా. ఆ రోజు వారు ప్రత్యేకంగా వస్తే దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేశాడు. ఆయన ఈ రోజు కూడా చెప్తున్నాడు. మరలేమన్నాడు? మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించాలి. దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుందో, ఇన్ని దినాలు దేవుడు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి జీవించారు ప్రజలు. చెరలోకి వెళ్ళారు. ఎన్నో రకాల భయంకరమైన శోధనలు వచ్చాయి. కారణం ఏంటి అంటే వారు దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టారు. అని అంటున్నాడు, ఇక నుంచి మీరు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడవాలి అంటాడు కదా. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏంటమ్మా చదవరేంటి? అక్కడ సండే స్కూల్ పిల్లలు చదువుతుంటే అబ్బో ఏది ఎప్పుడు దేవుని వాక్యము గాని మనం పట్టుకోగలిగితే అభివృద్ధి అక్కడ చెప్తున్నాడు ఆయన. వాక్యమును పట్టుకోగలిగితే, వాక్యము సత్యం నీకు అర్థం కావగలిగితే, వాడు చెప్తున్నాడు యెహోవా ధర్మశాస్త్రం ముందుకు రండి. వాళ్ళు తీర్మానం చేసుకుంటున్నారు, ఇక మేము బైబిల్ వాక్యాన్ని చదువుకుంటాము. ఇన్ని దినాలు వాక్యం చదవలేదు, ఇన్ని దినాలు మేము ప్రార్థన చేయలేదు, ఈ దినము నుంచి, సంవత్సరం నుండి దేవుడి వాక్యాన్ని మేము ధ్యానిస్తాం. అందుకే ఆ మాట రాయబడి ఉంది, దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఏంటంట ధన్యత? నీటి కాలువల వారున నాటబడిన ఆకు వాడక తన కాలమునందు ఫలమిచ్చు చెట్టు ఫలాలిచ్చే చెట్టు వలె ఉండును. ఏది చేసినా సఫలమగును. ఏది చెయ్యి, నువ్వు ఏది పట్టుకున్నా సఫలం అవ్వాలి అంటే దేవుడి వాక్యాన్ని మనం పట్టుకోవాలి. దేవుడి వాక్యాన్ని మనం పట్టుకుంటే ఏదైనా సఫలం అయిపోయింది. దేవుడు నూతన కార్యాలు చేయటం ఎప్పుడు చేస్తాడండి ఆయన. కానీ ఈరోజు ఎందుకు లోకానికి నూతనమైన కార్యాలు వారు అనుభవించలేకపోతున్నారంటే, ఇదిగో నెహెమ్యా పుస్తకంలో అందరూ దేవుని విడిచిపెట్టారు. ఆ కింద భాగంలో అంటాడు, ఇంకా వారు ఏం చేశారో తెలుసా? వారంట యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని, అదిగో శపథం చేశారంట. ఇక్కడి నుంచి మేమేం చేస్తాం? ఆయన వాక్యం వింటాం, ఆయన ఎలా చెప్తున్నా అలానే నడుస్తాం, మేము అలానే ఫాలో అవుతాం అని శపథం చేశారు. నువ్వు కూడా శపథం చెయ్యి. శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. అది అందరూ వచ్చి కూడుకొని శపథం చేసి ప్రమాణం చేశారు, అయ్యా నీ ధర్మశాస్త్రాన్ని ఇక్కడి నుంచి మేము ఆలకిస్తాం, ఇక వారిలో నుంచి మేము ప్రత్యేకంగా మా జీవితాన్ని మేము జీవిస్తాం ప్రభువా. మరి అంటాడు ఆ కింద 29వ వచనంలో, వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియు కలవారెవరో వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. అది వీరు కూడా దానిలో ఏకీభవించారంట. జ్ఞానము కలిగిన వారు. ఈరోజు తెలివి జ్ఞానం ఉంటే నువ్వు కూడా ఈ నిబంధనలు ఏకీభవిస్తావు, ఈ తీర్మానంలో నువ్వు కూడా ఏకీభవిస్తావు. ఆ చేతుల భార్యలు, పిల్లలు, కుమారులు, కుమార్తెలు తెలివి బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? దేవుని ధర్మశాస్త్రం వారి యొక్క ఏ నియమం అయితే ఒక నియమంలోనికి వారు కూడా చేయబెట్టి ప్రమాణం చేసి, ఇక్కడి నుంచి ప్రభా నేను కూడా నీ వాక్యాన్ని ధ్యానిస్తాను అని వారు కూడా వీరితో కలిసి ఏకీభవించి ముందుకు కొనసాగారట. మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు, అది దేశపు జనుల నుంచి ప్రత్యేకంగా రమ్మన్నాడు కదా, వారికి మా కుమార్తెలను ఇవ్వము, అన్య జనాంగానికి మా పిల్లల్నిచ్చి వివాహం చెయ్యము. శపథం చేస్తున్నారు. దేవుని యొక్క ఏం కావాలి మనకి ఇప్పుడు? ఇవన్నీ చేస్తున్నాం. ఏమిస్తాడు దేవుడు? మీ జీవితాల్లో నూతన పరుస్తాడండి. నూతనం, ఆరోగ్యం నూతనం అయిపోయింది,
అన్ని నూతనపరచబడతాయి. కానీ అంటున్నాడు, మా పిల్లలను అన్య స్త్రీలతో మేము వివాహం చేయం, అన్యులతో మేము వివాహం జరిగించం తీర్మానం చేస్తున్నారు వీరు. ఇంతకుముందు ఇవన్నీ చేశారు, కానీ ఆశీర్వాదం లేదు, శాపమే, నష్టమే, అంత ఇబ్బందే. కానీ ఇప్పుడు వారి బుద్ధి వచ్చింది, దేవుడి దగ్గరికి వెళ్ళారు, ఓ తీర్మానం చేసుకుంటున్నారు. చూశారా ఏమంటున్నాడు అక్కడ? మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు, కుమార్తెలను ఇవ్వకు, వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు, మేము కుమార్తెలు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయము, వారి కుమారులని వారి కుమార్తెలు మా కుమారులకు కూడా పుచ్చుకోము. తీర్మానం చేసుకున్నారు. తీర్మానం ఎంత బలమైందో తెలుసా మీకు? ప్రమాణం ఎంత బలమైందో తెలుసా మీకు? చాలా సింపుల్. దేవుడి వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి. జీవము కలిగిన దేవుడు ఆయన. ఖచ్చితంగా నూతనపరచవలసిందే. నూతన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 2026 ఖచ్చితంగా దీవెనకరంగా మార్చబడవలసిందే. ఆయన చెప్తున్నాడు, ఆయన పాత వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. దేవుని యొక్క ధర్మశాస్త్రం నువ్వు ధ్యానించు, నువ్వు చక్కగా ఫలిస్తావు అని అంటున్నాడు. వారందరూ కూడా ప్రమాణం చేశారు అంటున్నాడు. వారు భార్యలు పిల్లలందరూ కూడా దానికి ఏకీభవించి తీర్మానం చేసుకున్నారు. వారు అంటున్న అన్య స్త్రీలని మేము పెళ్లి చేసుకోము, మా పిల్లలని ఆ స్త్రీలకి ఇచ్చి మేము వివాహం చేయము అని తీర్మానం చేసుకున్నారు. తర్వాత దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని ఇలాంటి విశ్రాంతి దినమును పాటించలేదు. ఇప్పుడు వరకు విశ్రాంతి దినమును వీరు పాటించలేదు. విశ్రాంతి దినము ఎంత విలువైనదో వారికి అర్థం కాలేదు. అందుకే వాక్యం చెప్తుంది, విశ్రాంతి దినము దేవునికి ప్రతిష్ఠితమైన దినం. అయితే వాళ్ళు తీర్మానం చేసుకున్నారు, అయ్యా విశ్రాంతి దినాన్ని మేము పాటిస్తాం అని ఒక తీర్మానం చేసుకున్నారు. మరి ఏ పనులు మేము పెట్టుకొని నీ సన్నిధికి దూరం అయిపో, నీ సన్నిధికి మేము దూరం అవ్వం, ఖచ్చితంగా నీతోనే నేను ముందుకు కొనసాగుతాను తీర్మానం చేసుకున్నారు. మరి ఇంకేమన్నారు? మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము, అది మందిర సేవ నిమిత్తము అని అంటున్నాడు. దేవుని యొక్క పరిచర్యకి మనందరము కూడా మంచి తీర్మానం చేసుకోవాలి. దేవుడి పని, దేవుడి యొక్క పరిచర్యలో ఏది అవసరమో ఏది లోటు ప్రతి పరిచర్యలో మేమందరం ఉంటాం. ఇంతవరకు మేము దానిలో పాల్గొనలేదు, ఖచ్చితంగా నమ్మకంగా ఆ పనిలో మేము కొనసాగుతాం అని వీరందరూ కూడా తర్వాత చదవండి, వారందరూ తీర్మానం చేసుకున్నారు. ఈరోజు దేవుడి వాక్యము సెలవిచ్చేది మనందరినీ కూడా ఆయన దీవిస్తాడు. ఈ 2026 సంవత్సరము ఎలా ఉంటుందన్నాడు? నూతన క్రియ చేస్తాడు. మనం అనుకోవచ్చు, అయ్యా నా కష్టాలు చిన్నవి కాదు, నా బాధలు చిన్నవి కాదు, నా యొక్క ఉన్న రోగం ఇది ఎప్పుడుదో ఈ రోగం పోయేది కాదు, మా జీవితాలు ఎలానే ఉన్నాయి, మాకెవరు ఆధారం లేరు, మాకు అండలేరు, ఏమైనా జరిగితే మాకొచ్చి సహాయం చేసేవారు లేరు అని చాలాసార్లు మనం తల్లడిల్లిపోతాం కదా. దేవుడు ఒక్క మాట చెప్పాడు, నేను చెప్పి ముగించి వేస్తాను. చూడండి, ఒకసారి యెషయా గ్రంథము 41వ అధ్యాయం 1వ వాక్య భాగము. ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండండి. ఈరోజు చివరికి ప్రభు ఒక్కటి చెప్తున్నాడు, పూర్వకాలం వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, వాటన్నిటిని బట్టి నువ్వు భయపడవద్దు. ఆయన అంటున్నాడు, ద్వీపములారా. దీపము కాదు, దీపము కాదు, ద్వీపము. దీపము అంటే క్యాండిల్ లాంటిది, దీపం ఇది. ద్వీపము అంటే ఏంటంటే చుట్టూ నీరుంటుంది, మధ్యలో పొడి నేల ఉంటుంది, అది ద్వీపము.
అర్థమవుతుందా? అంటే ఏ గ్రామంతో గాని, ఏ పట్టణాలతో గాని, ఏ దేనితో కూడా సంబంధం లేకుండా సముద్రం మధ్యలో అది ఉండేదానినే ద్వీపము అని అంటారు. అయితే ఇక్కడ అంటున్నాడు ఆయన దేవుడు, ద్వీపములారా ఆయన అంటున్నాడు, ఒంటరిగా ఉన్నవారులారా, నాకెవరు సహాయం లేదని నువ్వు అనుకుంటున్నావేమో, ఈ వ్యాధి, ఈ పరిస్థితి ఎవరు బాగు చేయలేరు అనుకుంటున్నావేమో. ఆయన అంటున్నాడు, ద్వీపములారా మీరు నా ఎదుట మౌనముగా ఉండండి. జనములారా నూతన బలము పొందుడి. నూతన బలం మీరు పొందుకోండి. ఏంది మౌనంగా ఉంటే నూతన బలం ఎలా వచ్చింది? ఏమా కాము కూర్చుండి ఆల్రెడీ నిద్రపోతున్నారు కదా, ఆల్రెడీ రాత్రి నిద్ర లేదేమో, నిద్రపోతామన్నారు. దేవుడు ఈ నూతన సంవత్సరము గతించిన సంవత్సరం లాగా ఉండకూడదు అనుకుంటూ నువ్వు మెలకుగా ఉండి వాక్యం వినేదానివి. నీకు లేదు అంటారు, రాత ఎవరు మార్చలేరని. నువ్వు ఇది వినవు, మరలా 2026 సంవత్సరం కూడా అదే పరిస్థితిని ముందు నిలబడుతుంది. దేవుడు నూతన పరుస్తాను, మీరు చేయవలసిన కార్యాలు ఇవి అని చెప్పాడు. మరి నిద్రపోతేనా? అయితే ఇక్కడ మౌనముగా ఉంటే నూతన బలం వచ్చింది అన్నాడు. ఎలా వచ్చిందా నూతన బలం? మౌనంగా ఉంటే వచ్చిద్దా? ఆయన ఏమన్నాడు? ద్వీపములారా, ఒంటరిగా నువ్వు ఉన్నావేమో. ఒక ద్వీపం ఏ విధంగా ఏ పట్టణానికి సంబంధం లేకుండా ఎక్కడో సముద్రం మధ్యలో ఉంటుందో ఆ విధంగా నీ జీవితం ఉందేమో. అంధకారంగా, శూన్యములో, ఏంటి నా జీవితం, నా పిల్లల సంగతి ఏంటి, నా కుటుంబం ఏంటి, ఈ అనారోగ్యం ఏంటి, ఈ ఆర్థిక ఇబ్బందులు ఏంటి, ఈ సమస్యలేంటి అని ఒకవేళ ఒంటరిగా నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు నీతోనే చెప్తున్నాడు, ద్వీపాల వరే ఒకవేళ అందరికీ దూరంగా ఎవరు సహాయం పొందలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, నువ్వు మౌనంగా ఉండు, నూతన బలాన్ని తెచ్చుకో. మౌనంగా ఉండి ఏం చేయాలో తెలుసా? చక్కగా దేవుడి సన్నిధిలో స్తుతించు. ఉదయంలే దేవుడి కార్యాలు చెప్పు. ప్రభా, నాకు ఇచ్చిన ఈ గొప్ప జీవితాన్ని బట్టి వందనాలు అని దేవుని స్తోత్రాలు తెలియచేయి. అన్నీ ఆయన చేసిన మేలు ఒక్కొక్కటిగా చెప్పు. ప్రభా నీకు వందనాలు, ప్రభా నీకు వందనాలు, ప్రభా నీకు వందనాలు. ఇంకేవి నువ్వు అడగొద్దు, నువ్వు ఏ ప్రస్తావన వద్దు. ఉదయంలే దేవుడు చెప్తున్నాడు, అధికమైన బలాన్ని నీకు ఇవ్వాలి అంటే దేవుడు ఖచ్చితంగా నూతనమైన కార్యాలు జరిగించాలి అంటే దేవుడు వాక్యం చెప్తుంది, మౌనంగా ఉండు. వాటికి వీటికి కంగారు పడొద్దు, భయపడొద్దు, వెనకకి తిరగొద్దు. పాత వాటిని దేవుడు తుడిచివేశాడు. నూతన సంవత్సరంలోకి వచ్చావు, నూతన తీర్మానం చేసుకున్నావు, వెనకకి తిరగొద్దు అని ప్రభు చెప్తున్నాడు. వెనక వాటి గురించి ఆలోచన చేయొద్దు అని చెప్తున్నాడు ఆయన. ఆయన ఎక్కడ ఎలా వచ్చింది బలం? నువ్వు స్తుతించు. ఉదయాన్నే లే, చేతులెత్తు ఆయన మీద, ఆయన వైపు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఏమి వద్దు. ఆయన బలం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన ఎలా పోషిస్తున్నాడో నువ్వు ఈ విధంగా ఆయన స్తుతిస్తూ ఉండగానే దేవుడు నీతో మాట్లాడతాడండి. నిజంగా చెప్తున్నాను, ఉదయకాలం నువ్వు ప్రార్థన ప్రారంభించాయి. ఏంటండి? ఓ నీ స్తుతి, ఆయన కార్యాలు, ఆయన ప్రేమ, ఆయన బలం, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన వాగ్దానాలు ఏమై ఉన్నాయో ఒక్కొక్కటి 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 ఆ వాక్యంలోకి నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళిపోతూ ఉండగానే ఆ వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే మాటలు ఏముంటాయో తెలుసా? ఆయన ఎలా మాట్లాడతాడో తెలుసా? అందుకే అంటాడు, ఇశ్రాయేలీల స్తోత్రములపై ఆసీనుడువైన దేవా. ఎక్కడ ఆసీనుడు అవుతాడంట? నువ్వు స్తుతిస్తూ ఉండగానే. దేవుని పిల్లలు ఆయన కార్యాలను బట్టి ఉదయకాలం లేచి వారు స్తుతిస్తూ ఉండగా మౌనంగా ఉండు. ఎన్నాళ్ళు నీ కష్టాలు చెప్పావు, నీ బాధలు చెప్పావు, నీ దుఃఖం చెప్పావు, పక్కన పెట్టు, స్తుతించు దేవుణ్ణి. దేవుడి కార్యాలు కొనియాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకో. నువ్వు ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటూ ఉండగా యెహోవా ధర్మశాస్త్రమని దివారాత్రులు అది ధ్యానించటం.
అప్పుడు ధ్యానిస్తావు. ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడి యొక్క ధర్మశాస్త్రమని దేవారాత్రులు ఎలా నువ్వు ధ్యానిస్తావు? గుర్తు తీసుకురా. ఆయన వాగ్దానాలు ఏంటి, దేవుడు ఏం మాట్లాడాడు, దేవుడు ఏం చేయమన్నాడు, అలా నువ్వు రిపీట్ అవుతూ ఉండగా ఆ వాగ్దానాలు, ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన బలం, ఆయన కార్యాలు స్థితిస్తూ ఉండగానే ఆయన అంటున్నాడు, వాళ్ళ స్తుతుల మీదకి ఆయన ఆసీనుడైపోయిన దేవుడు నీతో మాట్లాడతాడు. నూతనమైన బలం వస్తుంది. ఈరోజు ప్రభు మనతో చెప్తున్నాడు, నూతనమైన బలం కావాలంటే, నూతనమైన కార్యాలు కావాలంటే దేవుడు వాక్యం చెప్తుంది, పాత వాటి వైపు మనం వెళ్ళొద్దు, వాటిని జ్ఞాపకం ఆలోచన కూడా వద్దు. తప్పు చేసిన మాట వాస్తవమే, మన వారందరూ మనం హింసించిన మాట వాస్తవమే, మన నష్టపరిచిన మాట వాస్తవమే, మన చులకన చేసిన మాట వాస్తవమే. అయినా జ్ఞాపకం చేసుకోవద్దు, లేవి దాన్ని వదిలే. ఆయన అంటున్నాడు, నేను నిన్ను క్షమిస్తున్నాను, క్షమించు, వదిలే. అదేదైనా సరే తవ్వుకుంటూ ఉంటాం. అసలు క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇది గొప్ప చెడ్డ ఒక ప్రవర్తన అండి. ఇది తవ్వుకొని 10 మంది కూడుకుంటే ఎక్కడదో తవ్వుతావు. అసలు ఇది కరెక్ట్ అనిపించిందా ఈ రోజన్నా మీకు? ఇద్దరు కూడుకుంటే చాలు, ఏం తవ్వుతావు, ఎవరు తవ్వుతావు? ఇదే నా పని. ఈ గుంటలు తవ్వుకుంటా ఉండు, ఈ జీవితం ఇక్కడ అయిపోయింది. ఈ గుంటలు తవ్వుకుంటా ఉండు. సముద్ర తీరాన్ని పిల్లలు ఆటకెళ్ళి తవ్వుకుంటా ఉంటారు. 10 నిమిషాలు అయితే ఇది మామూలుగా అయిపోయింది, మళ్ళీ తవ్వుతాడు వీడు. ఈ 10 నిమిషాలకి ఏమవుతుంది, ఇది మరలా మామూలే ఉంటుంది. అక్కడ నువ్వు తవ్వింది ఉండదు, మళ్ళీ తవ్వాలి కదా. ఇది తృప్తిగా ఉండేవారు తవ్వుతానే ఉంటాడు. మనం కూడా అంతే. ఈ జీవితంలో తృప్తులు అలా తవ్వుకోవటమే నువ్వు. ఆయన నూతన బలం ఇస్తాడమ్మా. మనం కూడా ఒక తీర్మానం చేసుకోయా, నీ విశ్రాంతి దినాన నేను ఏ పనులు మానవేసి ఎక్కడెక్కడికో నేను వెళ్ళను, ఖచ్చితంగా నీ సన్నిధిలోకి నేను వస్తాను ప్రభా. అయ్యా, నీ ధర్మశాస్త్రం ప్రకారం నేను అడుగులు వేస్తాను ప్రభా. ఇదిగో లోకస్తులతో నేను దూరంగా ఉంటాను ప్రభా. ఇదిగో వాళ్ళ పిల్లలను మా పిల్లలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళలో ఆ విధంగా వివాహాలు మేము జరిగించాం ప్రభా. అన్ని చేశారు వీళ్ళు, మేము ఇక అవేం చేయం ప్రభా అని అందరు దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నారు. ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నారో ఈరోజు మనం కూడా చేసుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడు? ఇదిగో నేను నూతనమైన క్రియ, ఎప్పుడు? ఇప్పుడే నువ్వు నమ్మగలిగితే ఇప్పుడే అది మలుచును. ఇప్పుడే సంవత్సరం యొక్క మొదటి రోజులో మనం ఉన్నాం. ఇప్పుడే మలుస్తుంది అది ఖచ్చితంగా. ఇది అందరికీ దీవెనకరంగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా.